ఏపీఎస్బీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో మేమందరము అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నాము. ఇదివరకు వచ్చిన పత్రికల్లో న్యూస్ ఏమిటంటే అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీ మార్చి ప్రైవేట్కి ఇవ్వడం జరుగుతుందని న్యూస్ వస్తుంది. మాకైతే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ అయితే ఏమీ లేదు. మేము 5 సంవత్సరాలుగా ఇంటర్లు, డిగ్రీలు, బీఈడీలు, ఎంఎస్సీలు పెద్ద పెద్ద చదువులు చదువుకుని వైన్ షాపుల్లో డ్యూటీ చేసాము. అవి పాలసీ మారుతుందా అనే ఒక విషయం చెప్తున్నారు తప్పించి మా ప్రస్తావన అయితే రావట్లేదు. మా గురించి ఎవరు కూడా ప్రస్తావించట్లేదు. కనుక ఈరోజు మా యొక్క రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ గవర్నమెంట్కి మా నిరసన తెలియజేస్తున్నాము. కావున గవర్నమెంట్ స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక రాష్ట్ర పౌరునిగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ మా యొక్క ఉద్యోగాలకు భద్రత కల్పించి వేరే అవుట్సోర్సింగ్ విధానంలోనే వేరే డిపార్ట్మెంట్లోనైనా సరే మాకు భృతి కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా 15,000 మంది ఉద్యోగస్తులను మాతో పాటు మా 15,000 కుటుంబాలను రోడ్డున పడకుండా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందని మా యూనియన్ తరఫున ప్రార్థిస్తున్నాం.